హాస్పిటల్కి వెళ్ళి పేరెంట్ వచ్చేదానికి హాస్పిటల్లో ఉండి పేరెంట్కి అప్పచెప్పుకున్నాం. దగ్గర మనకి 100 మెంబర్స్ శాంక్షన్ అయింది మేడం. ఫస్ట్ ఇయర్లో 50 క్యాడెట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 50 క్యాడెట్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ 50 క్యాడెట్స్ వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యారంటే వాళ్ళ నుంచి ఫిట్నెస్ కావాలి. దానికి తగ్గ పోషకాహారం లేకపోతే బీపీ కొట్టాలి. తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలా రా? గుర్తు పెట్టుకుంటారా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నాం రా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి. ఈరోజు జనగామ జిల్లా రఘునాథ్పల్లి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులానికి బాలికల గురుకులానికి రావడం జరిగింది. బీసీ కమిషన్ మెంబర్గా ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. నాది కూడా సొంత జిల్లా కావడము, ఇక్కడ పిల్లలందరితో ఇవాళ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్గా గురు బ్రహ్మం గారు ఏదైతే ఇక్కడ ఈ వ్యవస్థ అంతా కూడా చూసుకుంటున్నారో వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లలంతా కూడా చాలా క్రమశిక్షణతో ఇలా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు అనిపించింది ఇవాళ ప్రతి రెసిడెన్షియల్లో కూడా ఇలాంటి ఒక క్రమశిక్షణ ఉంటుంది అని నాకు అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇక్కడ వార్డెన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, డీడీ గారు కావచ్చు, ఇతర పక్కన స్కూల్స్లలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. వాళ్ళు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ నాకు కొంత ఇక్కడ కనిపించింది. ఇదే శ్రద్ధని కొనసాగించాలని కూడా నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ బాలికల దినోత్సవం సందర్భంగా, నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా ఇలా భారతదేశం అంతా జరుపుకునేటువంటి బాలల దినోత్సవం. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రదర్శనలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ లోపల ఒక స్ఫూర్తి నాకు కనిపించింది. అంటే ఈ సమాజంలో ఇవాళ ఆడపిల్లలు ఒంటరిగా తిరిగితే, అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని గాంధీజీ అన్నారు. నిజానికి ఇవాళ 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల ముసలళ్ళ వరకు కూడా అత్యాచారాలకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లల్ని హాస్టల్స్లో ఉంచి చదివించాలంటే తల్లిదండ్రులకు ఎంతో ఒక భయాందోళన ఉంటుంది. కానీ నాకు ఇవాళ ఈ స్కూల్ని విజిట్ చేసిన తర్వాత అంటే అధికారికంగా, అంతకుముందు నేను ఒక తెలంగాణ ఉద్యమకారిణిగా, జనగామ జిల్లా సాధనోద్యమకారిణిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నేను చాలా చోట్ల చూశాను. కానీ ఇవాళ ఒక అఫీషియల్గా ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా ఈ స్కూల్ని విజిట్ చేసినప్పుడు, ఇక్కడికి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఉన్న పిల్లలందరి ఒక ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకు మంచి సౌకర్యాలు, టీచర్ల యొక్క ఆదరణ దక్కుతుంది అనేది నాకు అనిపించింది. ఎందుకంటే పిల్లలందరి లోపల ఒక ఆనందం కనిపించింది. అది ఇవాళ ఒక్క రోజుకే కాదు, భవిష్యత్తులో కూడా అది కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా పిల్లలందరినీ ఎప్పటికీ చూసుకోవాలని టీచర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళంతా బాధ్యతాయుతంగా ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. తల్లిదండ్రులను వదిలేసి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే అది చాలా క్రియాశీలకమైనటువంటి వయసు. అది ఆ వయసులో తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. పిల్లలు ఎప్పుడో వారానికో, నెలకో, 2 నెలలకో, పండగకో, పబ్బానికో పోతారు, పిల్లలు హాస్టల్లో ఉంటారు. అలాంటి పిల్లలందరికీ కూడా ప్రేమ ఆదరణ కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈ సందర్భంగా ఈ స్కూల్లో నేను చాలా మంచి అంశాలనే చూశాను. పిల్లల్లో క్రమశిక్షణ చూశాను. వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు మాట్లాడే విధానంలో, వాళ్ళు చదువుకుంటున్నటువంటి విధానం చూశాను. మంచి రిజల్ట్ని ఈ స్కూల్కి తీసుకురావాలని, ఈ రెసిడెన్షియల్ స్కూల్కి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కూడా పిల్లలందరినీ కూడా నేను విష్ చేశాను. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గురుకులాలకు సంబంధించి వాళ్ళకు ఛార్జీలు కూడా పెంచారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి, వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నారని కూడా పిల్లలే స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది. అందుకు ఇవాళ ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని, ఇవాళ నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఇవాళ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళంతా కూడా ఆడబిడ్డలు. వాళ్ళందరికీ కూడా వసతులు, సరైన వసతులు సమకూరినప్పుడు ఆడబిడ్డలు ఏదైనా సాధించగలుగుతారు. వాస్తవానికి మనిషి ఏదైనా సాధించాలి అని అంటే ఒక పట్టుదల కావాలి, దానికి కావాల్సిన సౌకర్యాలు కావాలి. లేని సందర్భంలో కూడా సాధించేది ఉంటుంది. కానీ ఇవాళ సౌకర్యాలు కూడా సమకూరుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు స్వయంగా వచ్చి చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ వరంగల్ ప్రశస్తి, ఈ పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఓరుగల్ ప్రశస్తిని కూడా వాళ్ళ ముందు నేను ప్రస్తావించాను. ఇలా రాణి రుద్రమగా ఆమె పరిపాలించిన విధానం కావచ్చు, మహారాణిగా ఆమె, అలాగే సమ్మక్క సారలమ్మల ధైర్యం కావచ్చు, చాకలైలమ్మ పోరాటం కావచ్చు, వాళ్ళ పోరాట వారసత్వాన్ని ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను పనిచేశాను. ఇలా పిల్లలందరికీ కూడా అదే ఆదర్శంగా తీసుకొని ఆడపిల్లలమని, అణిగిమణిగి ఉండాలని, ఆత్మన్యూనతతో ఉండకూడదని, ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ అధిగమించి ధైర్యంగా జీవితంలో ముందడుగు వేసి విజయాన్ని సాధించాలని ఈ బాలల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న సందేశం ఇచ్చాను. పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ రఘునాథ్పల్లికి సంబంధించినటువంటి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన మహాత్మా జ్యోతిబాపులే గురుకులానికి సంబంధించిన టీచర్స్ అందరినీ, పిల్లలందరినీ కూడా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా మంచిగా పనిచేయాలని, మంచి బంగారు భవిష్యత్తునిచ్చి జాతి నిర్మాతల్ని తయారు చేసి వాళ్ళ సమాజానికి ఇవ్వాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.